హలో ఫ్రెండ్స్, చూడండి, రైల్వే ఎగ్జామ్స్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఒక లేటెస్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి, ఇది చూసుకునే వెళ్ళండి అందరూ కూడా. లేదంటే ఎగ్జామ్ టైంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇది రైల్వే నిన్న రిలీజ్ చేసింది. ఏంటంటే ఆధార్ బయోమెట్రిక్స్ లాగ్ గురించి అనమాట. ఓకేనా? ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ క్యాండిడేట్స్ అపీరింగ్ ఇన్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రిగార్డింగ్ అన్లాకింగ్ ఆఫ్ ఆధార్ బయోమెట్రిక్స్. ఓకేనా? మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ ఆధార్ బయోమెట్రిక్స్ అనేది అన్లాక్ కండిషన్లో ఉండేలా మీరే చూసుకోవాలి. దానికి మీరే బాధ్యులు. లేదు అంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీన్ని మీరు చూసుకొని మీరు అన్లాక్ చేసుకొని వెళ్ళాలి. అసలు ముందుగా అన్లాక్ చేయాలి అంటే మీది లాక్లో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? లాక్లో ఉండకుండా మీరు అన్లాక్ చేయాల్సిన అవసరం లేదనమాట. లాక్లో ఉన్న వాళ్ళే అన్లాక్ చేయాలి. అది ఎలా చూడాలి ఏంటని కూడా చెప్తాను. అలాగే అన్లాకింగ్ ప్రాసెస్లో మీరు టెంపరీ అన్లాక్ చేయకూడదండి, పర్మనెంట్ డిజేబుల్ చేయాలి. సో అది కూడా ఎలాగో చెప్తాను. ఓకేనా? క్లియర్గా దాన్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ లేదా సిస్టంలో ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మీ మొబైల్లో ఆధార్ అనే యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను లైవ్లో. ఓకేనా? మీరు ఆధార్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఆధార్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదా యాప్. సో ఆ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దానికి ఒక పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. పిన్ కూడా సెట్ చేసుకోండి. తర్వాత కింద డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. మై ఆధార్ అని దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. మై ఆధార్పై క్లిక్ చేస్తే మీరు సెట్ చేసుకున్న పిన్ అడుగుతుంది. ఆ పిన్ని ఎంటర్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బయోమెట్రిక్స్ లాక్ అని చూడండి. లెఫ్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ రెడ్ కలర్లో, రైట్ సైడ్ లాక్ కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటే మీ బయోమెట్రిక్స్ అనేది లాక్లో ఉన్నాయని అర్థం. ఓకేనా? ఇది హైలైట్ అవ్వకుండా రెడ్ కలర్లో లేకుండా నార్మల్గా హైలైట్ అవ్వకుండా ఉంటే అది అన్లాక్ కండిషన్లో ఉన్నట్లే. సో వాళ్ళు అన్లాక్ చేయాల్సిన ప్రాసెస్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఖాళీగా వెళ్ళిపోవచ్చు. ఇలా రెడ్ కలర్లో ఉంటే మాత్రం మీరు బయోమెట్రిక్స్ అనేది అన్లాక్ చేయాలి. మర్చిపోయారంటే మాత్రం మీరు వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. కింద చూడండి, ఆధార్ లాక్ కూడా ఈ విధంగా హైలైట్ అవ్వకుండా ఉండాలి. అది కూడా లాక్లో ఉండకూడదు. ఓకేనా? మరి దీన్ని అన్లాక్ ఎలా చేయాలి అంటే దీనిపైన క్లిక్ చేసి అన్లాక్ అయితే చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను. చూడండి, దీన్ని క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా మీకు కనిపిస్తుంది యువర్ బయోమెట్రిక్ ఈజ్ లాక్డ్ అని. సో ఇది లాక్ అయ్యి ఉంది అని చెప్పి ఇక క్లియర్గా చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఎందుకు అన్లాక్ చేయాలి అక్కడ క్లియర్గా చూడండి. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అథెంటికేట్ బై యూజింగ్ యువర్ ఫింగర్ ప్రింట్ ఆర్ ఐరిస్. సో మీరు మీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ అథెంటికేట్ చేయలేరు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, లాక్లో ఉంది కాబట్టి. సో అన్లాక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అన్లాక్ బయోమెట్రిక్స్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయకూడదు. కిందన డిజేబుల్ బయోమెట్రిక్స్ లాక్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. అన్లాక్ బయోమెట్రిక్స్ అంటే ఇప్పుడు మీరు పొరపాటున దాన్ని చేసుకొని వెళ్ళిపోతే మరలా ఒక 10 మినిట్స్ తర్వాత లాక్ అయిపోతుంది. ఇది ఎక్కడంటే మీరు ఎక్కడైనా ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొత్తగా సిమ్ తీసుకుందాం అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఇలా మీకు ఒక 10 మినిట్స్ అది అన్లాక్లో ఉంటే సరిపోతుంది కదా. సో అలాంటప్పుడు అనమాట. లేదు మీరు ఎక్కడైనా సెంటర్కి వెళ్ళి మీరు మనీ అది తీయడానికి లేదా ఎప్పుడైనా టెంపరీగా అవసరం అవుతుంది అలాంటప్పుడు అనమాట అన్లాక్ బయోమెట్రిక్స్ అంటే. ఇక్కడ డిజేబుల్ చేయడం అంటే ఆ లాక్ని పర్మనెంట్గా మనం ఆపేయడం, తీసేయడం అనమాట. సో డిజేబుల్పై క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ పైన వస్తుంది. రాకపోతే ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ వస్తుంది కదా, దాన్ని ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా. సో డిజేబుల్ అనేది చేయాలి. ఓకేనా? అన్లాక్ చేశారంటే మీరు 10 మినిట్స్ తర్వాత లాక్ అయిపోతుంది. అది కూడా మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ బయోమెట్రిక్స్ లాక్ అనేది నార్మల్గా మారిపోయింది. లాక్ సింబల్ చూడండి, రెడ్ కలర్ లేదు. లెఫ్ట్ సైడ్ కూడా మనకి రెడ్ కలర్ లేదు, బ్లూ కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది అన్లాక్ అయితే అయిపోయింది. అర్థమైంది కదా. సో ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే మీరు ఈజీగా అన్లాక్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా మీరు ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా బ్లూ కలర్లో కనిపిస్తే మీరు లాక్లో లేనట్టు కాబట్టి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, నార్మల్ బ్రౌజర్లో ఎలా చేయాలంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. లేదంటే UIDAI వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు గూగుల్లో. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాగిన్పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే సేమ్ యాజ్ టీజ్గా ఓపెన్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మనం చూపించినట్టుగానే మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. అక్కడి నుంచి మీరు బయోమెట్రిక్స్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా ఆల్ ద బెస్ట్. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.